వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది గ్రామ కార్యదర్శులతో పింఛన్లు పంపిణీ చేయించకపోవడానికి నిధులు కొరతే కారణమని, ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ కాదని, ఏప్రిల్ 1వ తారీఖు నుంచే ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదని, ఖజానాలో నిధులు లేకనే కదా అని ప్రశ్నించారు. 1.35 లక్షల సచివాలయ సిబ్బంది ద్వారా యుద్ధ ప్రాతిపదికన పింఛన్లు ఇంటి వద్దే పంపిణీ చేయడం సాధ్యమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి స్వార్థ రాజకీయాల వల్లే పింఛన్దారులు, వాలంటీర్లు నష్టపోతున్నారని మామిడి గోవిందరావు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అరాచకాలు, అక్రమ ఆరోపణల కోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా కూటమి ఎందుకు ఏర్పడ్డారు, ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ 3 పార్టీలు ఎందుకు కూటమి ఏర్పడ్డాయో దాని మీద ప్రెస్ మీట్ పెట్టి ప్రజలు తెలియజేయాలని కోరుకుంటున్నాం. వాస్తవంగా బీజేపీ, జనసేన, టీడీపీ ఈ త్రివేణి సంఘం కూటమి ఏర్పడడానికి కారణం, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 20 సంవత్సరాలు ఆయన చేసిన పాలన 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ 5 సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధిలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఆర్థికంగా కానీ, వ్యాపారపరంగా కానీ, లేకపోతే ప్రజలకు నిత్యావసరాల విషయంలో కానీ, లేదా గుడి బడి మౌలిక వసతుల్లో కానీ, రోడ్ల విషయంలో కానీ, ఎక్కడ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి ఈ మూడు పార్టీలు కలిసి పనిచేయడానికి ఒక నిర్ణయానికి వచ్చింది. దానికి గల కారణం మీ అందరూ ఒకసారి ఆలోచించండి. ఎన్డీఏ కూటమి కేంద్రంలో ఎన్డీఏ కూటమి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని మా పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు ఒక సరైన నిర్ణయంతో దాన్ని ఏ విధంగా ఎన్డీఏ కూటమితో వాళ్ళందరూ ఎన్డీఏ కూటమితో వాళ్ళకు కట్టడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తాను చేసిన త్యాగము ఇంకెవరు చెయ్యరు అనే నినాదం ఒకటి మనకు ఉంది. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన పొత్తులో భాగంగా 24 సీట్లు ఇచ్చిన దానికో మనకి 24 సీట్లు అసెంబ్లీ సీట్లు ఇస్తే 21కి దాన్ని తగ్గుతూ అది ఎక్కడ నెగ్గాలనే మహానుభావుడి నిర్ణయంతో ఈరోజు బీజేపీ, ఎన్డీఏ, జనసేన 3 కూటములు, టీడీపీ 3 కూటములు మనకి ఈరోజు ఒక త్రివేణి సంఘంగా కలిసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలు, విద్యార్థుల జీవితాలు అన్ని విషయాల్లో కూడాను ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలని ఒక చక్కని నిర్ణయంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆలోచించి వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేసి ఈ 3 కూటములు ఈ 3 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఏర్పడింది. అది విషయం ప్రజలు గమనించాలి. బీజేపీ నాయకులు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న దాక్షాణ్యాన్ని, ఇక్కడ జరుగుతున్న రాక్షస పాలనని వాళ్ళు కూడా ఖండించారు. వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళందరూ నిర్ణయానికి వచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చాలని, ఈ జగన్మోహన్ రెడ్డిని 2024లో ఇంటికి పంపించాలని, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చాలని